మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో 27ను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మార్చి నెల పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. 50% జీతాలు మినహాయించినట్లయితే మిగిలిన 50% జీతాలతో బతకటం అనేది అసాధ్యం. అది మరి ఏ రకంగా ఆలోచించి 50% జీతాలు మినహాయించాలని చెప్పి జీవో విడుదల చేశారో అర్థం కావటం లేదు. అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులకు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కానీ ఇచ్చే జీతాలే నామమాత్రం. వాళ్ళకిచ్చే జీతాలతోనే నెలవారీ బతకడం కష్టంగా ఉంటే అందులో ఇంకో 10% కట్ చేసేయటం అంటే దుర్మార్గమైంది. కాబట్టి ఇటువంటి విషయాల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల చెల్లింపు కొరకు 3,500 కోట్లు ఖర్చు అయితే అని చెప్తున్నారు. ఒకానొక సందర్భంలో 3,000 కూడా సరిపోతాయని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి 3,000, 3,500 కోట్లు కూడా నెలవారీ ఆదాయం తెచ్చుకునే పరిస్థితి లేదా? తెలంగాణ ధనిక రాష్ట్రమని కూడా చెప్పారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వచ్చే 27% ఐఆర్ కూడా ఇక్కడ అమలు చేయలేదు. అక్కడికంటే జీతాలు ఇక్కడ తక్కువ ఉన్న పరిస్థితి కూడా వారికి తెలుసు. మొన్న శాసనమండలి సమావేశాల్లో కూడా ఈ అంశాలని ప్రస్తావించాం. కాబట్టి ఇటువంటి విధానం సరైనది కాదు. వాస్తవంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికే ఈ జీతాల కోత విధిస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. నిజంగా ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉంటే మరి మొన్న బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించవలసి ఉండే, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉండే. ఇప్పటికి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సంఘాలతో మాట్లాడలేదు, ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడకుండా జీతాలలో కోత విధించడం సరైనది కాదు. అదే ప్రజాప్రతినిధుల జీతాలకు వచ్చినట్లయితే 75% కాదు, 0 చేసినా కూడా నాకెటువంటి ఆందోళన లేదు, ఆశ్చర్యం కలిగించేది కాదు. కానీ జీతంపై బతికే ఉద్యోగులు, ఒక్క జీతం ఉన్న వాళ్ళు ఉన్నారు, పెన్షన్ మీద బతికే కుటుంబాలు ఉన్నాయి, మామూలు జీతం, అది జీతం కాదు, హానరోరియం ఇచ్చే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీతాలు కూడా నెలవారీ రావు. ఇటువంటి జీతాలలో కూడా మినహాయించడం అంటే సరైనది కాదు. దీని ద్వారా ఇంకొక రకమైన ప్రమాదం కూడా ఉంది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రి గారే జీవో 44 విడుదల చేసిర్రు. ఆ ప్రకారం 27 జీవో చూసిన తర్వాత ఏ ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా జీతం పూర్తిగా కాదు కదా, సగం కూడా చెల్లించే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా పస్తులుండే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జీతాలు చెల్లించినప్పుడే ప్రైవేట్ రంగం మీద కూడా పూర్తి జీతాలు చెల్లించేందుకు ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ విధానాలు సరైనవి కావు. కాబట్టి ఆర్థిక వెసులుబాటు చేసుకొని వెంటనే జీవోను రద్దు చేసి రేపు చెల్లించే జీతాల్లో పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి విధానం సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నా.